విద్యావేత్త నరేందర్ రెడ్డి గెలుపునకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా అలుగునూరులో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. విద్యా వ్యవస్థలో నరేందర్ రెడ్డిది ఒక బ్రాండ్ అన్నారు. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కుల మతాలకు అతీతంగా నరేందర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కోరారు. ప్రత్యేకంగా కొన్ని శక్తులు కొన్ని విధాలుగా మాట్లాడుతున్న డాక్టర్లు చెప్పాలి. చాలా కష్టపడి 10 సంవత్సరాలతో కాబట్టి ఊరుకుని నరేందర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కొన్ని చలో హైదరాబాద్ ఏ కులంది ఏ మతంది ఏ సంఘంలో కానివ్వండి, చలో హైదరాబాద్ ప్రతిసారి బస్సులు డీజిల్ పోయించి పంపించారు. ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక సంఘానికి 20 బస్సులు డీజిల్ పోయించి పంపించారంటే 20 × 5 లక్షల రూపాయలు ప్రకటించినట్టే కదా. ఇంకా నరేంద్ర రెడ్డి ఏం చేసి 5,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇప్పుడు నేను అంటే 5,000 కుటుంబాలు మాకు ప్రభుత్వ ఉద్యోగం లేదు అన్న రాజీ లేకుండా చాలా ఆనందంగా గడుపుతున్నాను. ఇప్పుడు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతుందని చెప్పండి. ఇప్పుడు మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో కొన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ గతంలో చూస్తే ఉద్యోగాలు కానీ కొన్ని వేరే కుటుంబాలు చాలా ఆనందంగా గడుపుతున్నాయి. మరి అంతకంటే ఎక్కువ ఒక మనిషి ఏం చేస్తాడు చెప్పండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి దయచేసి కుల మతాలకు అతీతంగా ఈ రోజు మన పార్టీ అభ్యర్థి మన హైకమాండ్ ఏదైతే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించాల్సిన బాధ్యత ఉండదు. మీరందరూ కూడా దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని కలవకపోవచ్చు, మీకు ఫోన్ రాకపోవచ్చు, మనమే లాస్ట్ టైం జీవన్ రెడ్డి గారిని గెలిపించాలన్న ఏదైతే కసి మీదనో ఆ కసిని కూడా ఈసారి ప్రదర్శించి నరేందర్ రెడ్డి గారిని ఊర్లో ఉన్నటువంటి ప్రతి